జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలుస్తాడని ఎవరికైనా నమ్మకం ఉండుంటే ఇక ప్రశాంత్ కిషోర్ మాటలు విన్న తర్వాత నమ్మకాన్ని కూడా పూర్తి కోల్పోవాలి. ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అణువు తెలుసు. ఏపీ ప్రజల నాడి బలంగా తెలుసు. 2019లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో 90% కృషి ప్రశాంత్ కిషోర్దే. ఆ 10% పైన పర్ఫార్మెన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డిది. అంటే ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడాడు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఏ ఆరోపణ చేయమంటే ఆరోపణ చేశాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు. ఫలితంగా ఎలాగోలానా మొత్తానికి గెలవడం అయితే జరిగింది. ప్రశాంత్ కిషోర్ అప్పుడప్పుడు చెప్తుంటాడు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు ఆయనతో పాటు రాష్ట్ర ప్రజలు నన్ను కూడా తిట్టుకుంటున్నారని చెప్పి ఆయన అప్పుడప్పుడు అనే సందర్భం. సో నిన్న కూడా ఒక పీటీ ఇంటర్వ్యూకి సంబంధించి ఏదో ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతుంటే కొంతమంది అడిగారు, ఏపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని. సో జగన్మోహన్ రెడ్డి జెండా ఎత్తేశాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుపు అనేది అసాధ్యం. ఆయన చేసినటువంటి పనులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సృష్టించాయి. తాను ముఖ్యమంత్రిలా కాకుండా మోనార్కులా పాలించాడు. తానే రాజు అన్నట్టు, ఏదో ఇంత బిచ్చం వేస్తే ప్రజలు బ్రతుకుతారన్నట్టు ఆయన వ్యవహరించిన తీరనేది ప్రజలు ఓర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పు తెచ్చి పథకాలు ఇవ్వటమే సంక్షేమం అని ఆయన భావిస్తున్నాడు. కానీ ఇక్కడ ఇటుపక్క ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, పెట్టుబడులు లేవు, వలసలు పెరిగిపోయాయి, యువతలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి. అలాగే రాష్ట్రంలో ధరలు పెరగటం వల్ల కుటుంబాల జీవన విధానం విచ్ఛిన్నమైపోయింది. ఇవన్నీ కూడా ప్రజలలో బలంగా మార్పును తీసుకువచ్చాయి. ఖచ్చితంగా ఆ మార్పు ప్రభావం 2024లో పడబోతుందని చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఆయన మాటల్లోనే జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించి ఏమన్నాడో ఒకసారి విందాం. ఆంధ్రప్రదేశ్ में जो मैंने काम किया है, जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, it would be difficult for Jagannath Reddy to make a comeback. సో వినపడింది కదా, ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలవడం అనేది కష్టమే, డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ అంట. అంటే గెలవడం అనేది కష్టమే. ఎందుకు అనే దానికి కూడా ఆయన రీజన్ చెప్తాడేనండి. Why so? There is many reasons. One is, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఒకటి కాదు, ఒకటైతే చెప్పొచ్చు, ఇదిగో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి గెలవలేకపోతున్నాడు, పోనీ ఇదిగో ఈ పని చేయలేదు కాబట్టి గెలవలేకపోతున్నాడు అని చెప్పొచ్చు. ఒకటి కాదు, అనేక రీజన్స్ ఉన్నాయి. ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, పోలవరం లేదు, రాజధాని లేదు, అమరావతిని చంపేశాడు, వాళ్ళందరినీ రోడ్డున పడేశాడు, ధరలు పెంచేశాడు, భూములు దోచేశాడు, కొండలు కొట్టేశాడు, వాగులు వంకలనే తేడా లేకుండా ఇసుక దోచేశాడు, గనులు దోచేశాడు. ఇక మద్యపాన నిషేధం చేస్తానని మద్యాన్ని అమ్ముతూ వేల కోట్లు సంపాదించాడు. సిపిఎస్ రద్దు చేయలేదు, జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వలేదు, అలాగే మెగా డిఎస్సి తీయలేదు, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీయలేదు, తాను చెప్పిన 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గెలవట్లేదు. అది నేను చెప్పడం కాదు, ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. ఆయన మాటల్లోనేనండి. there are leaders like Jagannath Reddy who have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. जब आप democratically elected leader हो, तो you have to provide, but you have to also take care of the people's aspirations. సాధారణంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఏదంటే ప్రజల బాగు కోసం ఆలోచించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో ఆ విధానం లేదు. తాను ఒక రాజులాగా, ఒక నియంతలాగా ఫీల్ అవుతున్నాడు. నాకు ప్రజలు ఓట్లేసి గెలిపించారేమో, నేను మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లేస్తేనే గెలుస్తానేమో అన్న విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. నేను ఒకసారి గెలిచాను కాబట్టి ఇక ఈ రాజ్యానికి నేనే రాజుని, నాకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించాడు. అదేవిధంగా ఏదో ప్రజలకి ఇంత బిచ్చం వేసినట్టుగా 4 పథకాలు వేసేస్తే పడి ఉంటారు, ఆ పథకాలు ఆశ చూపి వాళ్ళని సోమరపోతులుగా చేసి వాళ్ళని ఎదగకుండా చేసి మిగిలింది మొత్తం నేను దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఆ విధం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థితికి వచ్చాడు. प्रोवाइडर बन गए हो, प्योर प्ले, देन यू थिंक कि भाई मैं राजा हूं, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूं और मुझे वोट देते रहो. तो जगनमोहन रेड्डी एट सम स्टेज हैज डिसाइडेड कि भैया मैं कैश ट्रांसफर करता रहूंगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2000 रुपया मिलता रहे, सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे हैं. So he has gone into this provider mode. సో విన్నారు కదా ఏమంటున్నాడు, నేను పథకాలు పనిచేశాను, అప్పులు తెచ్చి ఏదో
పథకాలు ఇచ్చేశాను కదా, కాబట్టి రాజధాని లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, ఉపాధి లేకపోయినా పర్వాలేదు, పెట్టుబడులు లేకపోయినా పర్వాలేదు, నేనే రాజుని, నేనే మంత్రిని, నాకు ఎదురు లేదు, నేను వేసాను కాబట్టి వాళ్ళు నాకు ఖచ్చితంగా ఓట్లేస్తారు. ఎక్కడి నుంచి తెచ్చావు? అప్పులు తెచ్చి పంచావు. ఇదే మాట గతంలో కూడా చెప్పాడు ఆయన. ఒక 3 నెలల క్రితం అయితే కొంచెం అటు ఇటుగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు కష్టంగా మారుతున్నాయని. బట్ ఇప్పుడు మాత్రం దాదాపు గెలుపు అసాధ్యమని కుండబద్దలు కొట్టాడు. మీరు అనొచ్చు ఆయనకు అంత తెలుసా అని. 2019లో జగన్మోహన్ రెడ్డిని అణువణువు పసిగట్టినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. బహుశా ప్రశాంత్ కిషోర్కు తెలిసినంతగా వేరొక వ్యక్తికి తెలియదు. ఈవెన్ భారతీరెడ్డి కూడా జగన్ రెడ్డి గురించి అంత తెలియకపోవచ్చు. అంత ప్రశాంత్ కిషోర్కు తెలుసు కాబట్టే, రాష్ట్ర ప్రజల నాడి తెలుసు కాబట్టే ఆ రోజు అనేక డ్రామాలు ఆడించాడు. అవి ఆ వలలో ప్రజలు పడ్డారు కాబట్టే 151 వచ్చాయి. అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 23 సీట్లకు పరిమితమైపోవాల్సిన పరిస్థితి అప్పుడుందా అంటే లేదు. సరే, ఆయన ప్రజలు మార్పు కావాలి అనుకున్నా ఒక 50 నుంచి 60 సీట్లు ఇచ్చి గెలిపించవచ్చు. బట్ 23 సీట్లకి ఎందుకు వచ్చేసాడు అంటే ఆ రోజు ప్రజల నాడిని బలంగా పట్టుకున్నటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు మరి ఆ ప్రజల నాడు ఇప్పుడు ఆయనకి తెలియదా? ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఆయనకి తెలియదా? 2019లో జగన్మోహన్ రెడ్డిని అణువణువు పసిగట్టిన ఆయనకి జగన్మోహన్ రెడ్డి విధానాలు ఎలా ఉంటాయి, ఆలోచనలు ఎలా ఉంటాయి ఆయనకి తెలియదా? సో ఖచ్చితంగా తెలుసు కాబట్టే ఈసారి ప్రశాంత్ కిషోర్ ఓడిపోబోతున్నాడని చెప్పాడు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ మళ్ళీ గెలవడం కష్టమే. పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్ళీ గెలవటం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మోనార్కులా జగన్ పాలన కొనసాగిస్తున్నాడని పీటీఐ సంపాదకులతో జరిగిన ముఖాముఖిలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచటం తప్పితే ఆయనకు పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ కూడా ఇదే విధంగా తాయిలాలిచ్చి ప్రజలకి తాను గెలిచేస్తాననుకుంటే ప్రజలు తరిమేశారు అక్కడ ఛత్తీస్గఢ్లో భూపేష్ని. అదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పట్టబోతుంది. అభివృద్ధి అనే పదానికి ఏపీలో అర్థమే లేదు. కేవలం అప్పులు తెచ్చామా, తెచ్చిన అప్పులను ఇచ్చామా? నాకు తెలియక నేను ఒకటి అడుగుతాను. అప్పులు తీసుకువచ్చే పథకాలు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి అక్కర్లా. అక్కడ ఏలు ముద్రగాని కూర్చోబెట్టినా అప్పు తీసుకొచ్చి అందరికీ పంచుతాడు. అప్పు ఎలా ఇచ్చారు? ఉత్తినే ఇచ్చారా? నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ హోదాలో పెట్టినటువంటి హామీలు కావచ్చు, నువ్వు పెట్టినటువంటి తాకట్లు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, వీటన్నిటినీ తాకట్టు పెట్టావు కాబట్టి వచ్చాయి. అలాగే కేంద్రం నుంచి నీకు రావాల్సినవి నువ్వున్నా, నేనున్నా, ఇంకొకడున్నా వస్తూనే ఉంటాయి. సో నువ్వు వాటిని అడ్డం పెట్టుకుని పథకాలు వేసావు. బట్ ఇదిగో నేను ఒక రూపాయి సృష్టించాను, ఈ రూపాయిలో ₹10 నేను ప్రజలకు ఇచ్చాను, ₹10 రాష్ట్ర ఆదాయంగా ఉంది అని చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? మరి ఆదాయం సృష్టించలేని వాడికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అప్పులు చేసి పంచడానికి అయితే మీరు అనొచ్చు, ఇచ్చాడు కదా పథకాలు ఇచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడు? అప్పులు తెచ్చి ఇచ్చాడు. అదే ఆదాయం సృష్టించి ఇచ్చాడు అనుకోండి, ఒప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేశాడు, ఆదాయాన్ని సృష్టించాడు, అందులో కొంత సంక్షేమాలకు ఇచ్చాడని ఒప్పుకుందాం. కానీ నువ్వు అప్పులు చేసి ఇచ్చావు కదా సంక్షేమాలకు. అది కూడా ఒక దాదాపుగా ఏడాదికి 2 లక్షల కోట్లు బడ్జెట్ వేసుకున్నా కానీ అదొక 10 లక్షల కోట్లు. నువ్వు చేసిన అప్పు 13 లక్షల కోట్లు. అంటే దాదాపుగా 23 నుంచి 25 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొత్తం వ్యయం అయితే, అందులో ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంతయ్యా? 2.5 లక్షల కోట్లని ఆయనే చెప్పాడు, నేను చెప్పలా. 2.5 లక్షల కోట్లు నేను ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చా అన్నాడు. ఓకే, ఒప్పుకుంటా. మరి మిగిలిన డబ్బు ఏమైపోయింది? పోనీ ఉద్యోగుల జీతాలకి గీతాలకి ఇంకొక 2.5 లక్షల కోట్లు అయింది అనుకో, పోనీ 5 లక్షల కోట్లు. మరి మిగతా 20 లక్షల కోట్లు ఏమైపోయింది? పోనీ ఇంకో 10 లక్షల కోట్లు రకరకాల కార్యక్రమాలకు అయింది అనుకుందాం, మిగతా 10 లక్షల కోట్లు ఏమైపోయింది? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పు చేసి అప్పులో 10 పైసలు మాత్రమే ప్రజలకు ఇచ్చి మిగిలిన 90 పైసలు పక్కదారి పట్టించాడు. ఎక్కడికి వెళ్ళిందనేది తేలాల. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందా, దేశం దాటే వెళ్ళిందా, లేదా ఇంకో చాటుకి వెళ్ళిందా ఆయనే చెప్పాలా. అదిగాక లిక్కరు, శాండు, వైను, మైను ఇవన్నీ అదనం, ఇవన్నీ దానికి సంబంధం లేని దోపిడీలు. నేను చెప్పేది ఓన్లీ తెచ్చిన అప్పు గురించే. నేను ఒక ₹100 తెచ్చానండి, ₹20 ఖర్చు పెట్టా, మిగిలిన ₹80 ఏమైనాయి? మిగిలిన ₹80 ఏమైనా? ₹20 ఇచ్చా, ఓకే, మిగిలిన ₹80 ఏమైనాయి? అది కదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. దీనికి అదనం ఏంటి? లిక్కరు, శాండు, మైను, వైను ద్వారా దోచుకున్నామని అదనం, ఆ అప్పుతో సంబంధం లేనివి. అంటే
అప్పులోనే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. 13.5 లక్షల కోట్లు అప్పు తెస్తే ఆ పైన 3.5 లక్షల కోట్లు పెట్టుంటాడు. మిగిలిన 10 లక్షల కోట్లు ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా సంకనాకించాడు. తెచ్చిన అప్పులు కూడా పక్కదారి పట్టించాడు. మొత్తం కూడా ప్రజలకు పంచలేదు. మీరు లెక్క వేయండి, 13 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి 5 కోట్ల మందికో పంచితే ఎంత ఇవ్వచ్చు ఒక్కొక్కరికి? మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు? సో ఇలా 1 కాదు 2 కాదు అనేక కారణాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు అసాధ్యమని ప్రశాంత్ కిషోర్ కుండ బద్దలు కొట్టాడు.